ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ పరిశుద్ధుల విజయోత్సవమును అను ఈ ఆరాధన కొరకు దేవుని యొక్క మందిరావరణంలో చేరినటువంటి ప్రియబిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనము పరిశుద్ధుల విజయోత్సవం అనే ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో మనం చదువుకొని ఉన్నాము. అయితే ఇక్కడ మనము ఈ ధ్యాన భాగమును కొన్ని ప్రశ్నలతో ప్రారంభం చేసుకుందాం. ఒకటి, పరిశుద్ధులు ఎవరు అని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. మరి ఆ పరిశుద్ధులకు విజయం ఎప్పుడు? ఈ రెండిటికి మనకు పరిశుద్ధ గ్రంథమే జవాబు చెప్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథము కాక మనకింకా వేరొక గ్రంథము లేదు, వేరొక జవాబు లేదు. కనుక ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి జవాబు ఏంటి అంటే, పరిశుద్ధులు ఎవరు అంటే, ఎవరు పరిశుద్ధుడైనటువంటి దేవుని రక్తము చేత కడగబడి వారిలో ఉన్నటువంటి ప్రతి పాపమును విడిచిపెట్టి ప్రభు ద్వారా ఆయన మనకు అనుగ్రహించినటువంటి సంస్కారములలో పాలు పొంది ఆయన నీతికి తగినట్లుగా మనం జీవిస్తూ ఉంటే ఆ దేవుని పరిశుద్ధత మనమే. మరి ఆ పరిశుద్ధులకు విజయం ఎక్కడ, ఎప్పుడు అనే జవాబును కూడా మనం చూస్తే, ఆయన మరి మహిమ శరీరమును ధరించుకున్న తరువాత ఆ గలిలయ ప్రాంతము నుండి ఆయన ఆరోహణమై ఆయన వెళ్ళిపోయిన తరువాత అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని అదే రీతిగా చూస్తూ నిలిచిపోయారు. అప్పుడు దేవదూతలు ఆకాశముల నుండి ఒక స్వరము వినిపింప చేశారు. ఏంటి ఆ స్వరము అంటే, ఇదిగో మీరు చూస్తూ ఉన్నారు కదా, మీరు ఏ రీతిగా పరమనకు ఆరోహణమై వెళ్ళిపోవడాన్ని మీరు ఏ రీతిగా చూస్తూ ఉన్నారో అదే రీతిగా ప్రభువు మరలా తిరిగి మధ్యాకాశంలోనికి రావడాన్ని మీరు చూస్తారు అని చెప్పారు. అంటే పరిశుద్ధులకు విజయం ఎప్పుడు అంటే, ఆయన రెండవ రాకడ జరిగినటువంటి సమయంలో. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా మనము కలిగి ఉన్నటువంటి ఆ దేవుని యొక్క పరిశుద్ధతను, ఆ దేవుని యొక్క నీతిని మనము ఎంతకాలము మనం వాటిని కలిగి ఉండాలి, ఎంతకాలము వాటిని మనము కాపాడుకుంటూ ఉండాలి అంటే, చూడండి, ఆ పరిశుద్ధుల విజయము కావాలి అంటే ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది, ఆ పరిశుద్ధుల విజయం మనకు కావాలి అంటే ఆ విజయానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. కనుక అర్హతలను గురించి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నటువంటి మాటలను మనం చదువుదాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాలను మనం చదువుదాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుండి 16వ వచనం వరకు మనం చదువుదాము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూడండి, ఇక్కడ పరిశుద్ధులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎందుకొరకు మనం జీవిస్తూ ఉన్నాము అంటే, పరిశుద్ధులకు ఒక విజయము ఉన్నది.
ఆ విజయాన్ని మనం చేరుకోవాలి అంటే ఈ గ్రంథం చెప్తూ ఉన్నది కొన్ని అర్హతలు చెప్తూ ఉన్నది. ఆ విజయం ఇచ్చినటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అని అక్కడ చెప్తూ ఉన్నది అంటే నేను పరిశుద్ధుడను అంటున్నాడు. కనుక నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనక మీరు కూడా అదే పరిశుద్ధతను కలిగి ఉండండి అంటున్నాడు. అదే పరిశుద్ధతను కలిగి ఉండాలి అంటే ఆ దేవునికి తగినట్లుగా విధేయులైనటువంటి పిల్లల్లా మనం జీవించాలి. అలా జీవించాలి అంటే మనము పూర్వము జీవించినటువంటి ప్రవర్తన ఉన్నది, మనం పూర్వము జీవించినటువంటి జీవితం ఉన్నది, అది పాపముతో కూడుకున్నది, శాపముతో కూడుకున్నది. కనుక ఆ పాప శాపము నుండి మనము విమోచింపబడి ఉన్నాము గనక, విమోచించినటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనక, ఆ పరిశుద్ధ దేవునికి తగినట్లుగా మనము సమస్త ప్రవర్తనలలో అంటున్నాడు. అక్కడ మన ప్రవర్తన అంతటిలో కూడా ఏముండాలి అంటే పరిశుద్ధత ఉండాలి అంటున్నాడు. పరిశుద్ధత లేకుండా మనము దేవునికి మనము విధేయులైనటువంటి పిల్లల్లా మనము ఉండలేము. మనలను మనం పిలుచుకున్నా, లేకపోతే మనలను మనము వ్యక్తపరుచుకున్నా, ఆ దేవుని పరిశుద్ధత, ఆ దేవుని నీతి మనము కలిగి ఉన్నటువంటి దినమనే ఆ విజయాన్ని చేరుకోగలమండి. అయితే ఇక్కడ పరిశుద్ధతను గురించి ఒక చిన్న మాట, జరిగినటువంటి చరిత్ర మీకు ఒక చిన్న మాట నేను చెప్తూ ఉన్నాను. ఏంటి అంటే చీరాల మరి పట్టణంలో ఉన్నటువంటి ఫీల్డ్ మొదట మిషనరీ ఊల్ అనే ఒక మిషనరీ అమెరికా నుండి చీరాల పట్టణానికి వచ్చాడు. ఆ చీరాల పట్టణం ఏమైంది అంటే ఒక కేంద్రం, అది దాన్ని ఫీల్డ్ అన్నారు. ఆ వచ్చినటువంటి దొరగారు ఏం చేస్తున్నాడు అంటే ఆయన గుంటూరు పట్టణము ఆ పరిసరాలలోనూ, ఈ పలనాడు ప్రాంత పరిసరలోనూ సమస్తములో కూడా ఆయన తిరుగులాడుతున్నటువంటి ఆ దినములలో ఆయన గుర్రాన్ని ఆయన వాహనముగా చేసుకొని ప్రయాణం చేస్తున్నాడట. అమ్మా, ఆ గుర్రం ప్రయాణం చేస్తున్నటువంటి గడియలలో గేదెలను కాస్తూ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, యవ్వన పిల్లలు గేదెలు కాయడానికి వెళ్ళారట. వెళ్ళి ఆయన వస్తూ ఉన్నటువంటి ఆ ప్రయాణమును చూసిన వెంటనే ఈ పిల్లలందరూ ఒక చోట కూడుకొని ఒక మాట అనుకున్నారట. ఏమన్నారంటే ఆయన మంచి దొరగారు, చాలా ధనం ఉంటుంది ఆయన దగ్గర, కనుక మనందరం కూడా ఒక నాటకం ఆడదాం. ఏంటి అంటే మనలో ఒకటి చనిపోయినట్లుగా యాక్షన్ చేయండి అని, ఒకటి చనిపోయినట్లుగా పండుకొని వాడి మీద వారి దగ్గర ఉన్నటువంటి కండవ కప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారట. ఏడుస్తూ ఉంటే ఆ దొరగారు ఆ ప్రాంతానికి వచ్చి ఆ గుర్రం దిగి ఎందుకు ఏడుస్తూ ఉన్నారు అని ప్రశ్న వేస్తే వీడు చనిపోయాడయ్యా అని ఏడ్చారట. అయితే చూడండి, వెంటనే అక్కడ ఆయన మోకరించి ప్రార్థన చేశాడట. అయ్యా, ఈ చిన్న బిడ్డ ఎందుకు చనిపోయాడో తెలియదు, కానీ నీ రాజ్యములో ఉండేటట్లుగా ఆ బిడ్డను నీ రాజ్యములో చేర్చుకోయ్యా అని చెప్పి ప్రార్థన చేసి లేచి మరలా గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఆయన కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లలందరూ ఆ పండుకొని ఉన్నటువంటి పిల్లవాడిని లేపుతూ ఉన్నారట. లేపుతూ ఉంటే వాడు లేవడం లేదట. ఎందుకని అంటే అక్కడ ఆ దొరగారు చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన ఏమైందంటే దేవునికి అంగీకారమైనది కనుక అది దేవుని పరిశుద్ధతను కలిగినటువంటి సేవకుడుగా అతడు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఇదిగో ఆమేనని చెప్పడం ద్వారా ఆత్మను దేవుడు తీసివేసుకున్నాడట. వీళ్ళు ఎంతగా రోదన చేసినా ఏడ్చినా ఆ బిడ్డ లేవలేదట. చూడండి, పరిశుద్ధత అనేది అది దేవుని దగ్గర నుండి మానవుడు కలిగి ఉండేదే కానీ అది మానవుని యొక్క క్రియల ద్వారా లేకపోతే మానవుడు కలిగి ఉండే కార్యముల ద్వారా జరిగేది కాదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి.
అందుకే ఇక్కడ మనం చూడండి, పరిశుద్ధత కలిగి ఉండాలి అంటే ఆ దేవునికి తగినట్లుగా ప్రియమైనటువంటి పిల్లల్లా మనము ఉండాలి. అలా జీవించటం అనేది చాలా కష్టమండి. కష్టమైనా కూడా దేవుని వాక్యం మనం తీసుకొని ఆ వాక్యానికి అనుకూలంగా మనం జీవించాలి. ఎందుకొరకంటే మన పరుగు, మన విజయము, మన ప్రయాణం అంతా కూడా ఎక్కడికి మనం ప్రయాణం చేస్తున్నాము అంటే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన మధ్యాకాశములకు వస్తాడు, నేను ఆయనతో కూడా ఉండాలి అనే ఒక ఆశయము, ఒక ఆలోచన మన హృదయంలో ఉంచుకొని మనం ప్రయాణం చేయాలి. అందుకే చూడండి, ఆ విజయమునకు కొన్ని అర్హతలను ఆయన ఇచ్చాడు కదా. మరొక అర్హత కూడా మనం చదువుదాం చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చదువుదాము చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడడు. మనకున్నటువంటి ధ్యేయం ఏంటి, మనకున్నటువంటి లక్ష్యం ఏంటి, మనకున్నటువంటి గురి ఏంటి అంటే ఆ పరిశుద్ధుల విజయోత్సవములో నేనుండాలి అంటే ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి మరొక అర్హత ఏంటి అంటే అంటున్నాడు, అందరితో సమాధానమును. రెండవది, పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నం చేయాలట. ప్రయత్నం చేయాలి. ఎంతవరకు ప్రయత్నం చేయాలి అంటే మనము మరణించేంత వరకు, లేకపోతే ఆ పరిశుద్ధుల విజయోత్సవంలో మనము చేరేంత వరకు కూడా మనము ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎందుకొరకంటే విభేదాలు వస్తాయి, ఇంకా ఆటంకాలు వస్తాయి, ఇంకా మధ్య కొన్ని తగాదాలు వస్తాయి, కొన్ని ఆలోచనలతో మనం విడిపోతూ ఉంటాము. అయినా కూడా మనము కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత, మనము కలిగి ఉన్నటువంటి నీతి మనము ఏం చేయాలి అంటే వారితో కలిసి సమాధాన పడటానికి మనము ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దానికి ఉదాహరణ ఏంటి అంటే మొదట మనలను మనము క్షమించుకోవాలి, తరువాత మనతో ఉన్న వారిని కూడా క్షమించాలి. ఎందుకొరకంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, ఇదిగో అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడలేడు. మనంతటా మనము ఆ ప్రభువుని చూడలేమండి. ఆ ప్రభువు ఇచ్చినటువంటి వాక్కు ద్వారా, ఆ వాక్కులో ఉన్నటువంటి సత్యాన్ని మనము కలిగి ఉండుట ద్వారా ఆ పరిశుద్ధత మనము కలిగి ఉండగలము, కలిగి ఆ దేవుని మనము చూడగలము. ఎందుకొరకు మనం ప్రయాస ఏమండి, ఎందుకొరకు మనం ప్రయాసపడుతున్నాము, ఎందుకొరకు ఆయనను ఆరాధిస్తున్నాము, ఎందుకొరకు ఆయనను కీర్తిస్తున్నాము, ఎందుకొరకు ఇంత సమయాన్ని హెచ్చించి మనకున్నటువంటి పనులన్నీ విడిచిపెట్టి ఎందుకు దేవుని దగ్గర చేరి ఎందుకు ఆయన మాటలు వింటూ ఉన్నాము అంటే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని మనం నమ్మాము. ఆ నమ్మకాన్ని బట్టే అదే పరిశుద్ధతకు తగినట్లుగా మనం జీవించాలి అనే ఒక ఆశ. అందుకే చూడండి, మనము చదివాము కదా, చూడండి తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాము చూడండి. 2వ అధ్యాయము 2వ పత్రిక 13వ అధ్యాయం చదువుదాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధ పరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము అంటున్నాడు. చూడండి, ఇక్కడ 3వ మాట మనము చదువుతూ ఉన్నాము. పరిశుద్ధుల
మరి ఆ విజయోత్సవంలో మనం చేరాలి అంటే దేవుని యొక్క ఆత్మ ఉన్నది చూడండి. ఆత్మ పరిశుద్ధపరచుట వలన, ఆ దేవుని ఆత్మ మనలో ఉండి మనము పరిశుద్ధపరచబడుట వలన మనం ఏం చేస్తున్నాము అంటే మనము ఒక సత్యాన్ని నమ్ముతూ ఉన్నాము. ఆ సత్యము ఏంటి అంటే ఆ ప్రభువు మనకిచ్చినటువంటి రక్షణే. ఆ రక్షణ ఎప్పుడిచ్చాడు అంటే నీవు నేను పుట్టక ముందే మనకు ఆ రక్షణ దేవుడు సిద్ధపరిచాడండి. మనం పుట్టక ముందే ఆయన అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే అంటాడు. మనమందరము కూడా ఈ లోకములో పుట్టక ముందే ఆయన పరిశుద్ధతను, రక్షణను మన కొరకు సిద్ధపరిచాడు గనక ఇదిగో మనం ఏం చేయాలి చూడండి, ఆ రక్షణకు, ఆ పరిశుద్ధతకు, ఆ నీతికి తగినట్లుగా మనం జీవించాలి. అలా జీవించాలనే ఇదిగో చూడండి భక్తులు ఏం చేస్తున్నారు అంటే మనందరి పక్షాన ముందరగానే వారు ప్రార్థన చేశారు ప్రభువుకి. ముందరగానే ఆ ప్రభువుకి వారు కృతజ్ఞతా స్తుతులు చెల్లించారు ప్రభువుకి. కనుకనే పరిశుద్ధత మనము కలిగి జీవించాలి. ఆ పరిశుద్ధత కలిగి మనము జీవించలేదనుకోండి, మనము దేవుని పిల్లలుగా మనం పిలుచుకున్న దేవునికి మరి తగినట్లుగా మనము జీవించకుండా దేవుని పిల్లలు మనం పిలుచుకున్నంత మాత్రాన ఆయన పరిశుద్ధ పట్టణములో మనము ప్రవేశింపలేము అని కూడా గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. చూడండి 2వ పత్రిక కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాము. చూడండి. మనకు జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంతరింతును, నేను వారి దేవుడునై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచూ ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటున్నాడు నేను మిమ్మలను చేర్చుకొందును. ఎందుకని అమ్మా దేవుడు ఎందుకు మనలను చేర్చుకోవడానికి, ఎందుకు ఆయన మరి నిరంతరము కనురెప్ప ఆర్పకుండా నిరంతరము మనము నిద్రిస్తూ ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, పనికి వెళ్ళినా, ఇదిగో ఎలా ఉన్నను కూడా దేవుడు నిరంతరం మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఎందుకు మనల్ని చూస్తూ ఉన్నాడు అంటే మనలను ఆయన దగ్గరకు చేర్చుకోవడానికి, మనలను ఆయన దగ్గరకు చేర్చుకోవడానికి ఆయన ఏ రీతిగా మనల్ని చేర్చుకోవడానికి ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు అంటే ఆయన మనలను కుమారులుగాను కుమార్తెలుగాను ఆయన మనలను చేర్చుకోవడానికి చూడండి ఆయన ఏ రీతిగా తనకున్నటువంటి శక్తినంతా కూడా ఆయన ఖర్చు చేశాడు. ఆలోచన ఉందా అమ్మా? ఆలోచన ఉందా? మనల్ని ఆయన దగ్గరకు చేర్చుకోవడానికి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన శక్తినంతా కూడా ధారపోసాడట. ధారపోసి ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే ఇదిగంటున్నాడు, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. చూడండి, మనము దేవునికి ఆలయముగా ఆయన మనలను చేసుకొని
ఇదిగో మనలను ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో ఆలయములో ఆయన నివాసం ఉండి, ఇదిగో ఆయన అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేను నిన్ను ఇదిగో చేర్చుకుంటున్నాను, నీవు నా కుమార్తెవు, నిన్ను నేను చేర్చుకుంటున్నాను అని ఆ జీవము కలిగినటువంటి దేవుడు తన శక్తినంతా ధారపోసి మనలను కన్నాడండి. ఒక తల్లి ఒక బిడ్డను కనడానికి ఆమె చూడండి ఎంత ప్రయాసపడుతుంది అంటే, ఇప్పుడు ఆ ప్రయాస లేకుండా, నిప్పులు లేకుండా ఆపరేషన్ చేసి అలా తీసి చేతుల్లో పెడుతున్నారు బిడ్డని. కానీ పూర్వదినాలలో ఒక బిడ్డను ఒక తల్లి కనాలి అంటే ఎంత ప్రయాసపడి ఆ బిడ్డను కంటది అంటే, ఆమె ఆ బిడ్డ కనే లోపల మరణములోనికి వెళుతుంది. కనిన తరువాత ఆ బిడ్డ కేక విని మరలా ఆ మరణములో నుండి మరలా తిరిగి జీవిస్తుంది. ఎప్పుడైనా ఈ అనుభూతిని మీరు చూసారా? కన్న తల్లిదండ్రులకు ఈ అనుభూతి, కన్న తల్లికి ఈ అనుభూతి ఉంటుంది అని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకే చూడండి, ఆయన మనను సమస్తాన్ని ఆయన ధారపోసి శక్తినంతా కూడా మన కొరకు ఖర్చు చేసి మనలను కొన్నాడు. కనిన నీవు నేను ఎలా ఆయన ప్రియ బిడ్డలుగా జీవించాలి? ఏమండి, సదాకాలం అంటాడు అక్కడ, సదాకాలము మీరు ఒకరిని ఒకరు మరి ఇదిగో క్షమించుకుంటూ, ఒకరిని ఒకరు ఓర్చుకుంటూ, ఒకరిని ఒకరు దగ్గరకు చేర్చుకుంటూ మీరు ప్రియ బిడ్డల్లా బ్రతకండి అని దేవుడు చెప్తున్నాడు. అందుకంటున్నాడు, మీరు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి మీరు అపవిత్రులతో మీరు జతకట్టకండి. పవిత్రమైనటువంటి జీవితాన్ని మీరు జీవించాలి అంటే అపవిత్రతలో నుండి మీరు బయటికి రావాలి, వేరుపడాలి అంటున్నాడు. వేరుపడాలి, వేరు కావాలి అని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అండి. చూడండి, మరొక లేఖనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మార్కు రాసినటువంటి శుభవార్త 15వ అధ్యాయము, మార్కు రాసినటువంటి శుభవార్త 15వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుదాం. చూడండి, 39వ వచనము. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. చాలమ్మా, ఇక్కడ చూడండి, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎవరైతే తాను మరణించేంత వరకు ఎలా బ్రతకాలి ఎలా బ్రతకాలి? ఎలా బ్రతికాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఇదిగో ఆయన మరణమయ్యే ఘడియ వరకు కనిపెట్టుకొని చూస్తున్నటువంటి మరి ఆ శతాధిపతి ఏమని ఆయనను గూర్చి మాట్లాడుతున్నాడు అంటే, ఈ మనుష్యుడు నిజముగా దేవుని కుమారుడే. అంటే ఆ దేవుని కుమారుడిగా, కుమార్తెగా జీవిస్తున్నటువంటి మనము ఆ జీవితాన్ని ఎక్కడ వరకు మనము జాగ్రత్తగా, భద్రముగా మన విశ్వాసాన్ని దేవుని ద్వారా మనము కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను ఎంతవరకు మనము కాపాడుకోవాలి? మరణము వరకు. అలానే మరణము వరకు మనలను గూర్చి సాక్ష్యం ఇచ్చేలాగన ఉండాలి. ఆ సాక్ష్యాన్ని మనము సంపాదించుకునేటట్లుగా మనం ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన మరణించుట చూసి ఈ మనుష్యుడు దేవునికి కుమారుడే అని సాక్ష్యం ఇస్తున్నాడట. ఆ సాక్ష్యాన్ని మనము మాట్లాడేటప్పుడు ఉండాలి, మనం ఇంకా మరి పని చేసేటప్పుడు ఉండాలి యథార్థతగా, ఇంకా వ్యాపారం చేసేటప్పుడు ఉండాలి యథార్థతగా, ఇంకా మనము ఉద్యోగం చేసేటప్పుడు ఉండాలి యథార్థతగా,
ఇది మనకు దేవుడిచ్చినటువంటి జీవనంలో ఏ పని అయితే దేవుడు మనకిచ్చాడో ఆ పనులన్నిటిలో కూడా యథార్థతగా మనము కడవరకు మరణము వరకు మనము నమ్మకముగా దేవుని కుమారుడుగా కుమార్తెగా మనము ఒక సాక్ష్యాన్ని పొందుకొని ఉండాలి. అంతేకాని దేవుని నమ్ముకున్నాము అంటే నమ్ముకున్నాము అన్నట్లు కాదండి. ఆ నమ్మినటువంటి దేవునికి సాక్షిగా మరణము వరకు మనము సాక్షులుగా జీవించాలి. ఆ దేవుడు రెండవ రాకడ మరి జరిగితే ఆ రాకడ వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన యథార్థతను ఆయనలో నిలిచి ఉండేలాగా మనము కాపాడుకోవాలి. ఆ రెండవ రాకడలో మనము కలిగి ఉన్నటువంటి ఈ శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మ ఉన్నది చూడండి. ఈ రెండు కూడా చూడండి, ఆత్మ శరీరము రెండు కూడా మహిమ రూపులోనికి మార్చబడేంత వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మీరు అనొచ్చు, ఒకవేళ అయ్యా రాకడ సమీపంలో లేక మరణించిన వారి పరిస్థితి ఏంటి అంటే, మరణించిన వారిని తీసుకొని వెళ్ళి మనము ఏం చేశాము అంటే మట్టిలో దాచిపెట్టాము గనక ఆ మట్టిలో దాచిపెట్టబడినటువంటి వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి ఒక దినమున తిరిగి లేచి మహిమ శరీరమును ధరించుకొని ఆ మేఘముల మీద ఆ ప్రభువుని ఎదుర్కోవడానికి మనకంటే ముందుగా వారు వెళ్ళిపోతారు. చూడండి, విశ్వాస వీరులకు ఏమి లేదు అంటే శరీర సంబంధమైనటువంటి మరణము లేదు, ఆత్మ సంబంధమైనటువంటి మరణము లేదు. ఆ రెండు మరణములను మిరింగివేసి విజయమును ఇచ్చినటువంటి ప్రభువు ఆయన నీకు నాకు ఏమై ఉన్నాడు అంటే ఆయన రారాజుగా ఉన్నాడు అని కూడా మనము గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, మనం ఒక వాక్యాన్ని మనం చదువుదాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు చదువుదాం. చూడండి, ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇకలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచు ఉన్నది. ఏమండి, దేవుని బిడ్డలుగా మనము జీవిస్తూ ఉండి మన నోరు తెరిస్తే అక్కడ ఇంకా ఎవ్వరూ ఉండడానికి వీలు లేకుండా పారిపోయేలాగా మన నోరు ఉండకూడదు. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే ప్రభువుని స్వీకరించామో అంగీకరించామో అప్పుడే మనము మనకున్నటువంటి ఇదిగో లోకానుసారమైనటువంటి జీవనమంతా కూడా ఏమైంది అంటే సమాధి చేయబడింది. చూడండి, దేవుని నమ్ముకున్న తరువాత మన నోటికి కళ్ళెం వేయబడింది. ఏ కళ్ళెము అంటే వాక్యము అనే కళ్ళెము మన నోటికి వేయబడింది గనక మనము నోరు తెరచేటప్పుడు మాట్లాడేటప్పుడు మన జీవనం ఎలా ఉండాలి అంటే ఇదిగో ఈ లోకములో జీవిస్తూ ఉన్నవారికి వ్యతిరేకముగా మన జీవితం ఉండాలి. ఎందుకొరకు అంటే చూడండి, ఇక్కడ అంటాడు, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచు ఉన్నది దేవుని వాక్యం. వాక్యం మనకు బోధిస్తూ ఉన్నదండి. వాక్యం బోధిస్తూ ఉంటే ఆ వాక్యాన్ని మనం స్వీకరించాలి, ఆ వాక్యాన్ని మనము అంగీకరించాలి. ఆ వాక్య ప్రకారముగా మనం మరలా తిరిగి ముందుకు వెళ్ళాలి. ఎందుకొరకంటే విజయము ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయన తిరిగి మహిమ రూపులో మరలా మధ్యాకాశంలోనికి రానయ్యున్నాడు. ఆ మధ్యాకాశంలోనికి రానయ్యినటువంటి ఆ ప్రభువుకి ఏ రీతిగా మనము పిల్లలమో అంటే, ఏ రీతిగా మనం పిల్లలమంటే ఆయన నీతి ఉండాలి, ఆయన కలిగి ఉన్నటువంటి యథార్థత ఉండాలి, ఆయన కలిగి ఉన్నటువంటి మరి నమ్మకత్వం ఉండాలి. ఇవన్నీ మనం కలిగి జీవించాలి. అందుకే పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఆయన సెలవిస్తాడు చూడండి. 14వ వచనంలో, నా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచు ఉన్న దేవునికి స్తోత్రము, హల్లెలూయా అని చెప్పాలి మనం. చూడండి, ఆయన ఊరేగిస్తున్నాడు మనలను. ఆయన ఊరేగిస్తూ ఉన్నాడండి. ఆయన ఊరేగిస్తున్నాడు. ఈ లోక జీవనము నీకు ఇచ్చినటువంటి దినము దగ్గర నుండి, ఆయన నీవు నమ్మినటువంటి గడియ నుండి, ఇదిగో నీవు ఏమవుతున్నా అంటే ఊరేగించబడుతున్నావు. మహిమ రాజును నీవు కలిగి ఉండటం ద్వారా ఇదిగో ఆ మహిమోన్నతుడైనటువంటి దేవుడు నీలో ఉండి, ఇదిగో ఆయన ఇచ్చినటువంటి విజయముతో నీవు కలిగి ఉన్నటువంటి జీవితము ఏమై ఉన్నది అంటే ఇదిగో ఊరేగింపబడుతూ ఉన్నావు. ఊరేగిస్తూ ఉన్నటువంటి మహిమ రాజు, అది నీకున్నటువంటి శక్తి, నాకున్నటువంటి శక్తిని బట్టి కాదండి. ఏమండి, దొరగారు ఆయన చేసిన ప్రార్థన చూడండి ఏ రీతిగా ఇదిగో అది ఆమేన్ అనగానే జరిగిందో, అదే రీతిగా ఇదిగో నాలోను ఉండినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన నీతికి తగినట్లుగా మనం జీవిస్తే ఇదిగో మనము ఏ పరిస్థితుల్లోనైనా మనకున్నటువంటి సమస్యలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న ఇరుకులు, మనకున్న ప్రతిదీ కూడా మనము దేవుని దగ్గర ఉంచి మనం ఆమేన్ అంటే ఆ దేవుడు మనకు జవాబిస్తాడు. మన పక్షాన ఆయన ఆ కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే ఇక్కడ అన్నాడు, ఆయన ఇదిగో ప్రతి స్థలమందంట మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరచు ఆయన మిమ్మలను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగింపు చూద్దున్న దేవునికి స్తోత్రం. నువ్వు ఈ రీతిగా దేవుని నమ్ముకున్నావు అంటే దేవునికి స్తోత్రం. నీ ద్వారా దేవుడు గణపరచబడుతున్నాడు అంటే దేవునికి స్తోత్రం. నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు అంటే దేవునికి స్తోత్రం. నీ ద్వారా దేవునికి ఇదిగో ఆయన నీతికి తగినట్లుగా నువ్వు జీవిస్తూ ఉన్నావు గనక, ఇదిగో ఆయన మహిమ రాకడలు నువ్వు ఎత్తబడతావు గనక, ఆ మహిమోన్నటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఇదిగో సువాసనతో కూడినటువంటి రక్షణను బట్టి నీకు వందనాలు. ఆ దేవునికి మహిమ అని మనము దేవుని దగ్గర ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని దగ్గర మనము సాక్షులుగా జీవించే వారిగా ఉండాలని ప్రభు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ దేవుని కలిగి ఉన్న మనము మన జీవితాన్ని ఏ రీతిగా ఆ ప్రభువుకి సమర్పణగా మనం జీవిస్తూ ఉన్నామో, ఈ మధ్యాహ్న కాలం ముందు మన అంతరంగానికి మనం ప్రశ్న వేసుకొని మనం ముందు కొనసాగుదాం. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ